హలో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి ఒక డిఫరెంట్ రెసిపీని చూపిస్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ని కానీ 2 టేబుల్ స్పూన్స్ బటర్ని కానీ వేసి హీట్ చేసుకోవాలి. దాంట్లో ఒక పావు కప్పు బీన్స్, ఒక పావు కప్పు క్యారెట్, ఒక పావు కప్పు క్యాబేజ్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పచ్చి బఠానీ, ఒక పావు కప్పు స్వీట్ కార్న్ ఉడికించుకొని వాటిని కూడా దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు క్యాప్సికమ్, వీటన్నింటినీ వేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. దీంట్లో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని మరో నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని 2 కప్పులు వేసి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మామూలుగా అయితే పిల్లలు ఈ వెజిటేబుల్స్ అన్నీ తినరు. ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఈ ఫ్రైడ్ రైస్ని సగం వరకు వేసుకోవాలి. తర్వాత దానిపైన ఒక చీజ్ స్లైస్ని వేసుకోవాలి. దానిపైన మళ్ళీ కొంచెం అన్నం వేసి గట్టిగా ఉత్తుకోవాలి. దీనివల్ల ఏంటంటే చీజ్ మెల్ట్ అయ్యి ఆ టేస్ట్ అన్నానికి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి, లంప్స్ ఏవి లేకుండా. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న బౌల్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ని వేసి బాల్ లాగా అరేంజ్ చేసుకోవాలి. దానిపైన టొమాటో సాస్తో సలాడ్ వెజిటేబుల్స్తో గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.